ఇంద్రకీలాద్రిపై పార్కింగ్ ప్రధాన సమస్యగా మారింది. భక్తులందరూ కార్లు, ఇతర వాహనాలపై కొండపైకి వస్తూ ఉండడంతో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇంద్రకీలాద్రిపైన పార్కింగ్ లాట్ నిండిపోతే ఘాట్ రోడ్ పొడవునా ఓంకారం దిగువ వరకు పార్కింగ్ చేస్తారు. అక్కడ కూడా ఫుల్ అయిపోతే సీతమ్మవారి పాదాల వద్ద, కెనాల్ రోడ్, పున్నమి ఘాట్ల వద్ద పార్కింగ్ చేయించి అక్కడ నుంచి కనకదుర్గమ్మ ఆలయ ఉచిత బస్సులో కొండ మీదకు తీసుకొస్తారు. దీంతో పాటు మహామంటపం లిఫ్ట్ వైపు కొన్ని కార్లు పార్కింగ్ చేస్తారు. అయితే కెనాల్ రోడ్ పార్కింగ్లో దగ్గరలో ఉన్న వ్యాపారుల వాహనాలు, ఆ దుకాణాలకు వెళ్లే కస్టమర్ల వాహనాలే ఉంటాయి. మరోవైపు సీతమ్మవారి పాదాల వద్ద హాల్టింగ్ పాయింట్ను పార్కింగ్కు వినియోగిస్తారు. ఆ పార్కింగ్ కనకదుర్గమ్మ ఆలయానికి 3 కిలోమీటర్ల వరకు దూరంగా ఉంటుంది. అక్కడి నుంచి ఉచిత బస్సు ఉన్నా చాలా సమయం వేస్ట్ అయిపోతోంది. ఇద్దరు పిల్లలతో నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఫీజు తీసుకున్నారు, 50 రూపీస్ ఫీజు తీసుకున్నారు. పోనీ సరిగ్గా ఎవరో దీనికి ఎక్కడ పార్క్ చేయమని ఎవరో చెప్పలేదు. కారు తీసే టైంలో వచ్చి 50 రూపీస్ పార్క్ తీసుకున్నారు. సరిగ్గా వసతులు లేవు, అసలు సరిగ్గా ఈ తలనీళ్ళు ఇచ్చే దగ్గర ప్రాసెస్ లేదు. అంతా మొత్తం పొల్యూషన్ మొత్తం. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం కోసం కారులో వచ్చే భక్తుల కష్టాలు వర్ణనాతీతమంటున్నారు. పార్కింగ్ లాట్ దగ్గరకు వెళ్లగానే ముందు 50 రూపాయల రిసిప్ట్ ఇచ్చి పంపిస్తున్నారు. అయితే తమ సమస్యలు తీరడం లేదని భక్తులు చెబుతున్నారు. ఆల్టర్నేటివ్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి మా డీసీపీ గారు, ఏడీసీపీ గారు, ఏసీపీ సార్ వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ పార్కింగ్ ప్లాన్స్ కూడా వాళ్ళకి చెప్పారు. దాంట్లో మెయిన్ భాగంగా ఈ దుర్గాఘాట్ పక్కనే ఒక కొంచెం ఇరిగేషన్ మన టెంపుల్ సంబంధించిన ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్ ఏంటంటే కొంచెం రివర్ కోర్స్లో ఉంది కాబట్టి దానికి ప్రికాషన్స్ అన్నీ ఎవ్రీథింగ్ ప్రికాషన్ తీసుకొని అక్కడ ఎటువంటి కూడా ఏదైనా జరగడానికి అవకాశం లేకుండా దానికి R&B సంబంధించిన బ్యారికేడింగ్ అని ప్రాపర్ కంప్లైంట్ చేసిన తర్వాత అక్కడ కూడా అలౌ చేస్తే మ్యాక్సిమం మనకి అక్కడ నుంచి 150 నుంచి 200 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మనకి ఫ్రైడే, సాటర్డే, సండే, వీకెండ్ మొత్తం పార్కింగ్ అంతా కూడా మనకి ఎటువంటి ట్రాఫిక్ జామ్ ఉండదండి. దానికోసం మేము ఆల్రెడీ ఈవో గారు వాళ్ళందరూ కూడా చెప్పాము. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే అది కమింగ్ డేస్లో కూడా కంప్లీట్గా డెఫినెట్గా వర్క్ జరుగుతుంది. అక్కడ ఈ ప్రాబ్లం ఉండదని మేము అనుకుంటున్నామండి. ఇంద్రకీలాద్రి దిగువన కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కింద పిల్లర్ల దగ్గర దాదాపుగా 200 కార్లు పార్కింగ్ చేసుకోగల స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో నిర్మానుష్యంగా మారిపోయింది. ఈ ప్రదేశాన్ని పార్కింగ్గా వాడుకోవచ్చు. అక్కడ కారు పార్కింగ్ చేస్తే భక్తులు దుర్గాఘాట్ వైపు వెళ్లి అక్కడ నుంచి నడవలేని వారు ఫ్రీ బస్సులో కొండ మీదకు వెళ్లొచ్చు. నడవగలిగిన వారికి 1 కిలోమీటర్ మాత్రమే ఘాట్ రోడ్లో నడక, లేదా 1/2 కిలోమీటర్ నడిస్తే లిఫ్ట్ మార్గం ఉంటాయి. గుడికి వెళ్ళే వాళ్ళు ఒక 1000 మందో 10,000 మందో ఉంటే కొన్ని లక్షల మంది ట్రావెల్ చేస్తారు కదా. ట్రాఫిక్ అడ్డు లేకుండా ఎక్కడైనా పెడితే బాగుంటుంది. దగ్గరలో పెట్టినా అది ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుంటుంది. బాగుంటుందండి. దగ్గరలో ఉన్న ప్రొవిజన్స్ ఏవి ఉంటే అధికారులు దాని మీద చూసి దగ్గరలో పెడితే బాగుంటుంది. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు కారు పార్కింగ్ కష్టాలు తీరేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి భక్తులకు అమ్మ దర్శనం సులభతరం చేయాలని భక్తులు కోరుతున్నారు.